చాలా బాధాకరం. కాకపోతే ఒక్కటి మాత్రము ప్రజల దృష్టికి తీసుకురావాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పుడంతా భక్తులు చనిపోతున్నారు గమనించాలి. పోయినసారి మనకు పుష్కరాల్లో చనిపోయారు, ఇప్పుడు వైకుంఠ ఏకాదశిలో చనిపోయారు. భక్తుల దౌర్భాగ్యమో దురదృష్టమో ఇప్పుడే మళ్ళీ కూడా పుష్కరాలు కూడా వస్తున్నాయి. ఇటువంటి ఈ యొక్క మాట్లాడటం చాలా హాస్యాస్పదంగా బీజేపీ వారైతేనేమి నిజంగా ఇప్పుడు ఉన్న టీంలో దాదాపు 6 మంది మాఫియా లీడర్లు ఉన్నారు, బీజేపీ నుంచే ఉన్నారు. మనం అందరము తెలుసుకున్నాం ఈరోజు. వారందరూ కూడా చాలా బీజేపీ మన కిరణ్ గారు మాట్లాడుతూ చాలా ఇదిగా ఉండాలి, చాలా భక్తులు చేయాలి. ఎందుకు చేయలేకపోయారు సార్ మీరు బీజేపీ వాళ్ళు? ఇటువంటి వారిని మాఫీని తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టి, ఇంకొక విషయం వాసుదేవన్ గారు, ఇదంతా మొత్తం అధికారులు అనధికారికంగా చెప్పేది ఏమంటే భానుప్రకాష్ రెడ్డి సూచనల మేరకే జరిగింది. ఇది వారి సూచనల మేరకే వారికి కావలసిన వారికి టికెట్లు ఇవ్వాలని చెప్పి డ్రామా చేసి అక్కడ ఆపిచ్చారు అన్నది ప్రధానంగా బయటికి రాకుండా లోపల అధికారులంతా అనుకుంటున్నారు. ఇటువంటి యొక్క విషయాలను మనం చేయడం, డిప్యూటీ సీఎం గారు బయటకు వచ్చి అయిపోయిన తర్వాత క్షమాపణలు చెప్పడం ఒక డ్రామాగా మారిపోయింది, ఒక ఆనవాతిగా మారిపోయింది. 6 నెలల నుంచి వీరు చేస్తున్నది శూన్యం, అన్ని కూడా అభద్రతగా ఏమీ చేయలేక నిస్సహాయ పరిస్థితుల్లో ఈ కూటమి యొక్క ప్రభుత్వం వైఫల్యమైంది అనడానికి చాలా నిదర్శనంగా ఈ వైకుంఠ ఏకాదశి అనేది గుర్తుపెట్టుకోవాలి. అదే విధంగా వైకుంఠ ఏకాదశి రోజు తిరుమలకు రావాలి అంటే భక్తులు ఆలోచన చేసే పరిస్థితి ఈ కూటమి ప్రభుత్వంలో వచ్చింది. ఈ కూటమి ప్రభుత్వం వైఫల్యం ఇది చాలా. దీనికి ముఖ్యంగా ఎవరెవరు బాధ్యత వహించాలి, దీనికి అరెస్టు జరగాలి అని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. ఒక భక్తునిగా, వైసీపీ సభ్యునిగా కాదు, వైసీపీ యొక్క మన దీనిగా కాదు, నేను భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఈ వైకుంఠ ఏకాదశి లడ్డు ఏం చేశారండి? ఒక నిమిషం శ్రీకాంత్ గారు, ఒక నిమిషం. కొందరు పబ్లిక్ శ్రీకాంత్ గారు ఇది ఒక నిదర్శనం చేతగాని శ్రీకాంత్ గారు ఒక నిమిషం. కొందరు పబ్లిక్ కూడా మాట్లాడాలనుకుంటున్నారు, వాళ్ళు మెసేజ్లు పెడుతున్నారు. వాళ్ళు కూడా అప్పీల్, ఎవరైనా భక్తులు మాట్లాడాలనుకుంటే కింద నెంబర్ ఇస్తున్నాం, ఆ నెంబర్కి కాల్ చేయొచ్చు. రైట్ శ్రీకాంత్ గారు, మీరు మాట్లాడండి. సరే అండి, ఈ యొక్క కూటమి ప్రభుత్వం చేసిన తప్పితాన్ని ఈ క్షమాపణలతో పోదు. ఇది దేవుడు నిజంగా మన టిటిడి చైర్మన్ గారు మాట్లాడుతూ ఏమంటున్నారండి, ఇది దైవ నిర్ణయం. ఏమి దైవ నిర్ణయం? మీరు ప్రభుత్వ వైఫల్యాన్ని అక్కడ పెట్టుకొని, మానవ తప్పితాలను పెట్టుకొని, మీరు ఏమీ చెయ్యలేక, ఏమీ చేతగాక, ఏమీ చావదొచ్చి మీరు దైవ నిర్ణయం అంటారా? ఆయన అసలు టిటిడి చైర్మన్ కు అనర్హుడు. దీని బాధ్యత వహించి ముఖ్యమంత్రి గారు రాజీనామా చేస్తారు, లేదంటే పవన్ కళ్యాణ్ గారు వీరందరితో చేయించి ఆయనే ముఖ్యమంత్రి అవుతారు, మాకు తెలియదు. కానీ దీన్ని బాధితులని వారిని ఆదుకునేంత అవసరం చాలా ఉంది. కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి. ఈ ఒక్క దాని మీద టిటిడి చైర్మనే కాదు, అందరూ కూడా బాధ్యతలే. ఈవో గారు మాట్లాడటం లేదు, అక్కడ ఉన్నటువంటి సిబ్బంది మాట్లాడటం లేదు. ఇది ఏమన్నా అంటే భానుప్రకాష్ రెడ్డి గారి మీద వారు చేసి ఇంతమందికి బీజేపీ వాళ్లకు సెంట్రల్ నుంచి మాకు అన్ని కూడా వీరికి అందరికీ టికెట్లు ఇవ్వాలని వచ్చినాయి, ఆ టికెట్లు ఇవ్వాలని చెప్పి శ్రీకాంత్ గారు మీకు ఒక ప్రశ్న అండి. భానుప్రకాష్ రెడ్డి గారు శ్రీకాంత్ గారు తప్పిదము అని చెప్పి వారి యొక్క సూచనల మేరకు ఇది బాధ్యత వహించి ఇది బీజేపీ వహిస్తుంది. శ్రీకాంత్ గారు ఒక కాలర్ లైన్ లో ఉన్నారండి, మహేష్, విజయవాడ నుంచి మహేష్ అనే కాలర్ లైన్ లో ఉన్నారండి. శ్రీకాంత్ గారు, లెట్ us టేక్ కాల్స్ అండి. మహేష్ గారు విజయవాడ నుంచి లైన్ లో ఉన్నారండి, ఒకసారి వారు మాట్లాడతారు. మహేష్ గారు నమస్కారం, మాట్లాడండి. సార్ నమస్తే అండి, ప్యానల్లో ఉన్న సభ్యులందరికీ నమస్తే అండి. అందరికి వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు అండి. మాట్లాడండి సార్. నమస్తే అండి, ప్యానల్లో ఉన్న సభ్యులందరికీ నమస్తే అండి. సార్ ఎలాంటి సంఘటనల చర్చలు ఎప్పుడు జరగలేదు సార్. దీన్ని కొద్దిగా ప్రభుత్వం సీరియస్ గా తీసుకొని వాళ్ళ తిరుపతికి రావాలంటే మా భక్తులకి మాకు కూడా భయం వేస్తుంది సార్. ఇలా రావాలంటే వైకుంఠ ఏకాదశి రోజు మీకు చెప్తున్నారు సార్, 99 టీవీ తరఫున కొద్దిగా సీరియస్ గా యాక్షన్ తీసుకోమని చెప్పండి సార్. రైట్ అండి శ్రీనివాస్ చౌదరి గారు. సో ఇదండి కంప్లీట్ కాలేదు. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఇది ఆనవాయితీగా జరుగుతున్నది అంటున్నారు. 10 రోజులు ఎందుకు అని ప్రశ్నిస్తున్నారు. ఈ ఆనవాయితీని మీ ప్రభుత్వం వచ్చింది, కూటమి ప్రభుత్వం మీ చేతికి వచ్చింది, మార్చుకోవచ్చు కదా. ఇప్పుడు అదే అడగబోతున్నా నేను శ్రీనివాస్ చౌదరి గారిని. ఎప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
జగన్మోహన్ రెడ్డి మీద మీరు పడి రాజకీయాల మీరు గురించి ఏడుస్తూ తిరుమల రాజకీయాలు మాట్లాడితే నేను చెప్తున్నాను, మీరు రాజకీయాలు మాట్లాడట్లా. చాలా మీరు ఇబ్బంది రాజకీయాలు మాట్లాడుతున్నారు. మరో కాలర్ అండి మణికుమార్, తిరుపతి నుంచి మణికుమార్ గారు లైన్ లో ఉన్నారు. ఒకసారి వారు మాట్లాడేది. ఫణికుమార్ గారు, రైట్, మాట్లాడండి. హలో, నమస్తే, మాట్లాడండి. అవును, నేను తిరుపతి నుంచి మాట్లాడుతున్నానండి. చెప్పండి. ఇంతకుముందు 2 days ఉంది కానీ ఈ వైసీపీ వాళ్ళు 10 days ఎందుకు చేశారు దీన్ని? లాస్ట్ 5 years కూడా వీళ్ళు ఎందుకు గ్రౌండ్ లో వాటి ఇవ్వాల్సి వచ్చింది? ఇది వీళ్ళు చేసిన తప్పుదనం కదా. రైట్. సో ఆయన క్వశ్చన్ క్లియర్గా ఉందండి. శ్రీనివాస్ చౌదరి గారు, వచ్చి 8 నెలలు అయింది. దెర్ ఆర్ నో ఎక్స్క్యూజెస్ అండి. హనీమూన్ పీరియడ్ అయిపోయింది. ఇంకా జగన్మోహన్ రెడ్డి వంక వేలిలా చూపించేసి అంతా జగన్మోహన్ రెడ్డే చేస్తున్నాడు. అయిపోయిందండి. గతంలోకి వెళ్ళిపోయిన వాడిని మీరు ఎందుకు లైవ్లో ఉంచుతున్నారు? వర్తమానంలో లేడు, భవిష్యత్తులో ఉంటాడో, ఆయన పార్టీ ఉంటుందో లేదో తెలియదని మీరే చెప్తారు. ప్రతిరోజు ఆయన పేరు ఉచ్చరించకుండా మీరేమన్నా కార్యక్రమాలు చేస్తున్నారా? శ్రీనివాస్ చౌదరి గారు, కాకపోతే మేము చాలా క్లియర్ గా ఉన్నాం. ఎవరైతే పాలక మండలి, సేవా మండలి చెప్పుకున్న వీళ్ళు సభ్యులు గాని, ఈవో జేవోలు గాని, చైర్మన్ మీద సమన్వయం లేదంటే నేను చిన్న చిత్తగా ఎంప్లాయీస్ మీద చర్య తీసుకోమని అడగట్లా. ముందు వీళ్ళు మార్చండి, కొండ మీద అడిషనల్ ఈవోని మార్చండి, ఈవోని మార్చండి. ఎందుకు మార్చట్లేదు మీరు? ఇది అడ్మినిస్ట్రేషన్ లోపల మేము చెప్తున్నాం కదా. సో సీఎం గారు తీసుకోవాలి చర్య అది. రెండు వైఎస్ఆర్సీపీ మాట్లాడుతున్న రాజకీయాలు ఏంది? ఇప్పుడు బోల్తా పడిపోతే కల్చూరులో 59 మంది చనిపోతే ఏం చేశారు చెప్పండి మీరే? ఎల్జీ పారిమర్లో 13 చనిపోయారు. అప్పుడు జగన్మోహన్ గారు చాలా ఉరిపేసుకున్నాడు అన్నా. ఇంకోటి మీ అన్నమయ్య ప్రాజెక్టు పక్కన 47 మంది గేట్లు చనిపోతే ఆయన ఏం చేశారు చెప్పండి ముందు? ఇట్లా చాలా సంఘటనలు రాష్ట్రంలో దుర్ఘటనలు జరిగాయి, దేశంలో జరిగాయండి. కుంభమేళ జరిగాయి, శబరిమలలో జరిగాయి, అదే జగన్ అలసకలో జరిగాయి. అన్నిటికీ జగన్మోహన్ రెడ్డి గారు లేదంటే చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు రాడండి. అడ్మినిస్ట్రేషన్ లో ప్రాబ్లమ్స్ ఉంటాయి. సర్దిద్దాల్సిన బాధ్యత మాది. మేము సర్దిద్దుకుంటున్నాం, పేషెంట్ గా క్షమాపణ చెప్తున్నాం. బోర్డుకి బాధ్యత లేదా? బోర్డుకి బాధ్యత లేదా శ్రీనివాస్ చౌదరి గారు? బోర్డుకి బాధ్యత లేదా? ఓన్లీ ఆఫీసర్స్ కైనా బాధ్యత, బోర్డుకి బాధ్యత లేదా అని అడుగుతున్నాను. నిజమే సార్, పాలక మండలి 12 గంటలైంది పవన్ కళ్యాణ్ గారు మాట్లాడి. ఇంతవరకు బోర్డు సభ్యులకి, చైర్మన్ కి నోరు రాట్లా. క్షమాపణలు చెబుతున్నాను, దండం పెట్టే ఆ హృదయం రాట్లా. సరే, ఒక మాట చెప్తాను. ఈ పాలక మండలి, ఈ జేఈఓ, ఈఓలు అడ్మినిస్ట్రేషన్ గా ఫెయిల్ అయ్యారని చెప్తున్నా నేను. వాళ్ళ ముందు మార్చండి. ఎన్డీఏ కుటుంబం మేమే డిమాండ్ చేస్తున్నాం.